హలో, వెల్కమ్ టు అనూస్ రసోయి. ఈరోజు అనూస్ రసోయిలో మీకు మీల్ మేకర్తో చేసిన వెజ్ మంచూరియా ఎలా చేసుకోవాలో చేసి చూపిద్దామన్న ఉద్దేశంతోనే ఈ వీడియో చేస్తున్నానండి. అయితే మీల్ మేకర్ తింటే కొండని కూడా పిండి చేసే అంత బలం వస్తుందిటండి. ఇంకా అత్యధిక ప్రోటీన్లు ఉన్న సోయా బీన్స్తోనే ఈ మీల్ మేకర్ తయారు చేస్తారని చెప్తున్నారండి. ఇంకా ఆటలాడే పిల్లలకి, జిమ్ చేసే వాళ్ళకి, వెయిట్ లిఫ్టింగ్ చేసే వాళ్ళకి కండపుష్టి ఎక్కువ అవసరం కదండి. అలాంటి వాళ్ళ కోసం కనీసం వారంలోని 3 సార్లైనా, అంటే రోజు విడిచి రోజు చక్కగా ఈ తక్కువ మోతాదులో, మరీ ఎక్కువ కాకుండా తక్కువ మోతాదులో తింటే చాలా మంచిదండి. ఇంత మంచి ఆరోగ్య ప్రయోజనాలున్న మీల్ మేకర్తో ఇప్పుడు మంచూరియా ఎలా చేసుకోవాలో మీకు చేసి చూపిస్తానండి. దీనికోసం మీకు 3 కప్పుల నీళ్లు తీసుకుని వేడి చేస్తున్నాను. అంటే 1 కప్పు మంచూరియాకి ఎలా చేసుకోవాలనేది మీకు కొలతల ప్రకారంగా చూపిస్తానండి. దీనికి ఈ కప్పు నిండా మంచూరియా తీసుకున్నాను నేను. అవి ఈ నీళ్ళల్లో వేసేసుకోవాలి. మరి ఉడికించక్కర్లేదు, బాగా మసులుతున్న నీళ్ళల్లో వేసుకొని చక్కగా మొత్తం అన్నీ ములిగేదాకా అలాగ కలిపేసి పక్కన పెట్టుకోవచ్చండి. ఇప్పుడు నేను చేస్తున్న ఈ మెజర్మెంట్ అయితే 1 ముగ్గురికి చక్కగా సరిపోతుందండి. ఇక్కడ తక్కువలో ఎక్కువ ప్రోటీన్లు మనం చక్కగా పొందొచ్చండి. ఆరోగ్యానికి కూడా చాలా మంచివండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఎక్కువ ఉడకపెట్టకూడదండి దీన్ని. ఇప్పుడు గిన్నెని పక్కన పెట్టేసుకోవాలి. అవి చల్లారుతుంది కదండి. దీన్ని ఏం చేయాలంటే మళ్ళీను మనం ఈ నీళ్ళన్నీ కూడా వడగట్టేసుకోవాలండి. ఈ స్ట్రైనర్లో వేసేసుకుని నీళ్ళన్నీ కూడా తీసేసుకుని మళ్ళీ చల్లటి నీళ్ళల్లోని 2-3 సార్లైనా కనీసం కడగాలండి. దీన్ని 5 సార్లు కడిగితే ఇంకా మంచిది. బాగా చల్లారిపోతాయి కదా. చూడండి, చక్కగా మెత్తబడిపోయి బాగా ఇలాగ మెత్తగా అయిపోవాలి. వేరే ఒక చిన్న మిక్సీ జార్ తీసుకుని అందులోని నేను కొన్ని జీడిపప్పు వేసేసుకుని కొంచెం వాటర్ వేసేసి దీన్ని క్రీమ్ లాగా తీసి పెట్టేసుకోవాలండి పక్కన. కానీ చాలా టేస్ట్ ఉంటుందండి. రెస్టారెంట్ స్టైల్ లాగే అనిపిస్తుంది నేను చేస్తున్నది కూడా. మీరు కూడా ఇంట్లో చక్కగా ఈజీగా చేసేసుకోవచ్చు. రేపు రాబోయే శని ఆదివారాల్లో తప్పకుండా చేయండి. మీ పిల్లలైతే చాలా లైక్ చేస్తారు. ఇలాగా పేస్ట్ అయిపోతుంది చూడండి. చాలా మెత్తగా అయిపోయిందండి చక్కగా. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని అందులోని 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఇందులోని కొంచెం అంటే మెత్తగా పేస్ట్ చేసుకున్న వెల్లుల్లి వేసేసుకోవాలండి. తర్వాత అల్లం కూడా అలాగే మెత్తగా నూరేసి అది కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ కాశ్మీరీ చిల్లీలు అని దొరుకుతాయండి మార్కెట్లోని. అవి నానబెట్టి అది కూడా గ్రైండ్ చేసింది కొంచెం వేసేసుకోవాలి. 2-3 టేబుల్ స్పూన్స్. ఇందులో పచ్చిమిరపకాయలు అవి కూడా ఇంకేం వేయం కదండి. కొంచెం స్పైసీగా కావాలనుకున్న వాళ్ళు ఇంకొక 2 ఎండుమిరపకాయలు, అంటే ఎండుమిరపకాయలు అంటే నేను చెప్పాను కదా కాశ్మీరీ చిల్లీస్ దొరుకుతాయని, అవి ఇంకొక 2 ఎక్కువ వేసుకోవచ్చండి. ఇప్పుడు ఇందులో గరం మసాలా పౌడరు, ఇంకా ధనియాల పొడి కూడా వేసేసుకోవాలండి. బాగా కలిపేసుకోవాలి. ఈ పిల్లలకి ఒకసారి చేసి పెట్టారంటే అస్తమానం చేయమంటారు చూడండి. మంచూరియా బయట దొరికేదానికన్నా ఇంట్లో చేసి పెడితే చాలా ఇష్టపడతారండి పిల్లలు కూడా. కొంచెం శ్రమ అనుకోకుండా చేసుకోవాలంతే. ఇప్పుడు కొంచెం పెరుగు
ఇక్కడ మీకు ప్రతిదీ మెజర్మెంట్ ఇస్తున్నా చూడండి, నేను చక్కగా ఇంగ్లీష్లోని. దాని తర్వాత కసూరి మేతి అంటాం కదా, అది కస్తూరి మేతి అనొచ్చు, కసూరి మేతి అని కూడా అనొచ్చండి దాన్ని. అది కూడా వేసేసుకుని కలిపేసుకోవాలి. అసలు అన్నీ రెడీ చేసి పెట్టుకుంటే చేయడం కూడా చాలా ఈజీ అండి. ఎక్కువ మసాలాలు వేయం కదా, ఆల్రెడీ చేసి పెట్టుకున్నవే వేసుకుంటాం ఇంట్లోవే. అవి కూడా ఇలాగ మొత్తం కలిపేసుకోవాలండి. కడుపుతో ఉన్న వాళ్ళకి ఇంకా బాలింతలకి కూడా మీల్ మేకర్తో ఎన్నో రకాల వంటకాలు చేసి మనం వాళ్ళకి భోజనంలో చక్కగా ఇస్తే ఆరోగ్యం కూడా చాలా మంచిదండి. ఇప్పుడు చాట్ మసాలా అని ఉంటుంది చూసారా, చక్కగా అది 1 టేబుల్ స్పూన్ వేసేసుకోవాలండి. ఇంకా సాల్ట్ సరిపడినంత వేసుకోవాలి. మొత్తం అంతా కూడా కలిపేసుకోవాలి. చాలా తక్కువ టైంలోనే టేస్టీగా చేసేసుకోవచ్చండి. మేకర్ని వారానికి కనీసం 2 సార్లు అయినా వంటల్లో వాడితే ఇంటిల్లిపాదికి మంచి ఆరోగ్యం అండి. సోయాతో చేసిన వంటకాలు మెనోపాజ్ లక్షణాలని కూడా నెమ్మది చేస్తుందండి. ఇక మొత్తం కలిపాక చూడండి, చక్కగా ఆయిల్ పైకి తేలుతుంది. ఇప్పుడు ఒక 20 ml నిమ్మరసం అండి, అది కూడా వేసి కలిపేసుకోవాలి. ఇంకా మాంసాహారం తినని వాళ్ళకి మీల్ మేకర్ చాలా మంచి ఆహారం అండి. తరచుగా తీసుకుంటే వెయిట్ లాస్ కూడా తగ్గుతామండి. ఇంకా మన శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ని కూడా తగ్గించేస్తుంది. ఇది చాలా తొందరగా జీర్ణం అవుతుందండి. ఇప్పుడు ఇందాక మనం జీడిపప్పుది క్రీమ్ చేసి పెట్టుకున్నాం కదండి, అదంతా కూడా చక్కగా ఇందులో వేసేసుకోవాలి. దీంతో రుచి 2 పెరుగుతుందండి. ఆరోగ్యానికి కూడా చాలా మంచిదే కదా. అదంతా కూడా వేసేసుకుని ఇందులో కలిపేసుకోవాలి ఇలాగా. అయితే వారానికి 2-3 సార్లు తినాలి అని అనుకున్నాం కదా, చాలా కరెక్ట్. కానీ తినే మోతాదులోనే తినాలండి. కూరలు పప్పులు బదులుగా మొత్తం అన్నంలోనే మీల్ మేకర్ తినడం కూడా అంత మంచిది కాదు. ఏదైనా అతి మంచిది కాదని మీకు తెలుసు కదండి. లిమిట్గానే తినాలి. రోజు తింటే కూడా మంచిదే, కానీ చాలా లిమిట్గా మనం భోజనంలో దీన్ని చేర్చుకుంటే చాలా మంచిది. చూడండి, మొత్తం దగ్గరగా అయిపోయింది చక్కగాను. అన్నీ కలిపేటప్పటికి ఆయిల్ అంతా కూడా చక్కగా పైకి వచ్చేస్తుంది చూడండి. అంటే బాగా ఉడుకుతోంది కదా, అందుకని ఒక 10 minutes ఇలాగా మూత పెట్టేసుకోవాలండి. ఇప్పుడు ఇందాక మనం తీసి పెట్టుకున్నాం, ఆల్రెడీ చల్లగా అయిపోయి చూసారా మీల్ మేకర్లు, వాటిలోంచి వాటర్ అంతా కూడా పిండి తీసేయాలండి. చూడండి, అంత సేపు అయినప్పటికీ కూడా వాటర్ ఇంకా లోపల ఉండిపోయి అవన్నీ తీసి పక్కన ప్లేట్లో పెట్టేసుకోవాలి. ఇంకా మీల్ మేకర్తోని బిర్యానీ, మీల్ మేకర్ ఫ్రై కూడా చేసుకోవచ్చండి. ఇంకా కుర్మా కూడా చాలా బాగుంటుందండి చపాతీకి పూరీకిను. ఈసారి అది కూడా వీడియో చేసి పెడతానండి. ఇదిగో 10 minutes తర్వాత మూత తీసేటప్పటికి చూడండి ఎంత చక్కగా గ్రేవీ అంతా కూడా మగ్గిపోయిందండి. అదంతా కూడా మళ్ళీ ఒకసారి శుభ్రంగా కలిపేసుకోవాలి. ఇందాక వాటర్ అది పిండి పెట్టుకున్నాం కదా మొత్తం మీల్ మేకరు, అవన్నీ కూడా ఇప్పుడు ఇందులో వేసేసి ఆ గ్రేవీ అంతా ప్రతి మీల్ మేకర్కి కలిసేలాగా మొత్తం కలిపేసుకోవాలి. వీడియో అందరూ చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి. మీ లైక్స్ నాకు చాలా 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 వాల్యుబుల్ అండి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి.
లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఎందుకంటే మీ లైక్స్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి. అసలు మొదట్లో నేను కూడా మీల్ మేకర్ అంటే కొంచెం చూస్తే దాన్ని ఏదో అనుకునేదాన్ని అనమాట. దాన్ని ముట్టుకోవాలన్నా తినాలన్నా. కానీ మా పిల్లలు లేదు, అలా దాని అపోహలన్నీ కూడా నాకు తొలగించారు. అందుకని నేను కూడా వాళ్ళకి ఇష్టమైన విధంగా చక్కగా ఇలాగా చేసి పెట్టాను. నేను కూడా చక్కగా తింటానండి. చాలా చాలా టేస్టీ రెసిపీ అండి ఇది. ఎన్నో ప్రోటీన్లు గల ఈ మీల్ మేకర్ని మనం తప్పకుండా మన ఆహారంలోని వారానికి కనీసం 2 సార్లైనా మనం చక్కగా దీన్ని యాడ్ చేసుకుంటే చాలా మంచిదండి. ఇంత మంచి హెల్దీ రెసిపీని మీరు మిస్ అవ్వకుండా చక్కగా మీ ఫ్యామిలీ మెంబర్స్కి రేపు సండే తప్పకుండా చేసేసి వాళ్ళకి టేస్ట్ చూపించండి. ఎలా ఉందో కామెంట్ రూపంలో కూడా నాకు తెలియచేయండి. ఇంకా రెడీ అయిపోయిందండి చక్కగా సర్వ్ చేయడానికి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఉల్లిపాయ చెక్కు రెడీగా చేసి పెట్టుకుంటాం కదా, దాంతో ఇంకా కొత్తిమీరతోని చక్కగా దీన్ని గార్నిష్ చేసేసుకోవాలండి. నచ్చిందా అండి? ఇంకేంటి ఆలస్యం అండి, తప్పకుండా లైక్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇంకా కామెంట్ చేయండి. మొదటిసారి చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి హెల్తీ రెసిపీతో మళ్ళీ మీ ముందుంటానండి.